ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. నీ పూర్ణ హృదయముతో ప్రభు యేసుని నమ్ముమయా. నీ పూర్ణ హృదయముతో ప్రభు యేసుని నమ్ముమయా. నీ పూర్ణ మనస్సుతో ప్రభు యేసుని నమ్ముమయా. నీ పూర్ణ మనస్సుతో ప్రభు యేసుని నమ్ముమయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. నీ నాశనమునకు ముందుగా నీ గర్వము నడుచునయా. నీ నాశనమునకు ముందుగా నీ గర్వము నడుచునయా. నీవు పడిపోవుటకు కారణము నీ అహంకారమేనయా. నీవు పడిపోవుటకు కారణము నీ అహంకారమేనయా. నీకు దేనికి గర్వమయా ఓ సోదరా. నీకు దేనికి గర్వమయా, నీకు దేనికి గర్వమయా. నీదంటూ ఏముందయా, నీ అంతము శూన్యమయా. నీదంటూ ఏముందయా, నీ అంతము శూన్యమయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. నీ దురాశ గర్భము ధరించి పాపమును కనునయా. నీ దురాశ గర్భము ధరించి పాపమును కనునయా. ఆ పాపమే పరిపక్వమై మరణమును కనునయా. ఆ పాపమే పరిపక్వమై మరణమును కనునయా. నీకు దేనికి దురాశయా ఓ సోదరా. నీకు దేనికి దురాశయా, నీకు దేనికి దురాశయా. దాని అంతము మరణమయా, తరువాత నరకమయా. దాని అంతము మరణమయా, తరువాత నరకమయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. దయను సత్యమునెన్నడు నీవు విడువకు ఓ సోదరా. దయను సత్యమునెన్నడు నీవు విడువకు ఓ సోదరి. నీ హృదయమనే పలుకపై జాగ్రత్తగా వ్రాయుమయా. నీ హృదయమనే పలుకపై జాగ్రత్తగా వ్రాయుమయా. ఈ రోజు మనమున్నామంటే ఓ సోదరా, ఈ రోజు మనమున్నామంటే ప్రభు యేసు దయేనయా. ప్రభు యేసే సత్యమయా, ప్రభు యేసే జీవమయా. ప్రభు యేసే సత్యమయా, ప్రభు యేసే జీవమయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా. ఈ హృదయము మోసమయా, దీనినెన్నడు నమ్మొద్దయా.
దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అన్న. చక్కగా పాట పాడి మన యొక్క హృదయాన్ని గురించి చక్కని ఆనందించిన అన్నకి మన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ. రైట్ అన్న. అన్న ఇప్పుడు తిలక్ అన్న. చాలా బాగా పాడారు అన్న. ఓకే బ్రదర్, విల్ స్టార్ట్. యా అన్న. ఓకే, రైట్. సో మనము ఇంతవరకు ఎక్కడి దాకా వచ్చాము? మరి దేవుడు దిగొచ్చి మానవుడిని ఎలా వ్యవహరించాడో చూసాం మనం కదా. సో పడిపోయిన దేవునికి అవిధేయుడై పడిపోయినటువంటి మానవుడిని దేవుడు ఎలా వ్యవహరించాడో మనం చూసాం. ఎలా వ్యవహరించాడు దేవుడు? ఆయన కనికరము కృపగలవాడుగా మానవునితో వ్యవహరించాడు. వాస్తవానికి మానవుడు దేనికి తగినవాడు? మానవుడు దేవుని యొక్క ఉగ్రతకు మాత్రమే తగినవాడు. దేవుడు వెంటనే మానవుని ఏం చేయాలి? మరి మానవుని వెంటనే దేవుడు మరి నరకంలోనికి పంపించారు. అలాంటిది దేవుడు మానవుని వెంటనే నరకంలోకి పోవటం అనేది దేవుడు యొక్క ఏ గుణాన్ని తెలియజేస్తుంది? ప్రేమ. మోహన్, ప్రేమ. ప్రేమ. దేవుని యొక్క కనికరం కదా. సో మానవుడు దేనికి తగినవాడో దాన్ని మానవుడికి ఇవ్వకపోవటం దేవుని యొక్క కనికరం. సో దేవుని యొక్క కనికరాన్ని మనం చూసాం. ఇంకోటి ఏం చూసాం మనం? దేవుని యొక్క కృప కదా. మానవుడు దేనికి తగినవాడు కాదో దానిని మానవుడికి ఇవ్వటం దేవుని యొక్క కృప, అంతేనా? సో దేవుని యొక్క కనికరము కృపను మనం వాస్తవానికి దేవుడు క్షమించని వాడు. దేవుడు ఎటువంటి వాడు? క్షమించేవాడా క్షమించని వాడా? దేవుడు క్షమించని వాడు. ఎందుకంటే దేవదూతలు దేవుడు ఎవరిని క్షమించడం చూడలేదు ఎప్పటి వరకు. ఎప్పుడైనా చూసారా దేవుడిని క్షమించడం అనేది? ఎప్పుడు ఎవరిని క్షమించడం దేవుడు వాళ్ళు చూడలేదు. దేవదూతలు పాపలు చేసినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించడం మాత్రమే, తీర్పు తీర్చడం మాత్రమే వాళ్ళు చూస్తారు, కానీ క్షమించడం అనేది వాళ్ళు ఎన్నడూ చూడలేదు. సో మొట్టమొదటిసారిగా మరి మానవుణ్ణి శిక్షించడానికి బదులుగా క్షమించడం అనేది వాళ్ళు చూస్తున్నారు. అయితే ఇది చాలా కొత్త విషయం. దేవదూతలు దేవుని గురించి మరి అర్థం చేసుకున్న దాంట్లో చాలా కొత్త విషయం ఏంటంటే దేవుడు మానవుణ్ణి శిక్షించడానికి బదులు క్షమించడం. అయితే దేవుని యొక్క క్షమాపణ ఎప్పుడు కూడా దేంతో ముడిపడి ఉంటుందని మనం చెప్పుకున్నాం? చెప్పాలి. దేవుడు ఎవరినైనా క్షమిస్తే ఆ క్షమాపణ అనేది దేనితో ముడిపడింది? ముడిపడి క్షమిస్తున్నాడు. దేవుడు క్షమించని వాడు కదా. క్షమించని దేవుడు క్షమించడానికి మరి ఏమి ఆధారమైంది? బ్రదర్ మోహన్ చెప్తారా? అంటే దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ కాదు. యేసయ్య సిలువలో అయితే ఓకే, కథలో ఇప్పుడు దాకా ఎక్కడ దాకా వచ్చామో అక్కడ దాకే చెప్పాలి మీరు. పంపిస్తా అని చెప్పాడు అన్నయ్య. రక్షకుణ్ణి దేవుడు పంపిస్తా అన్నాడు కదా. సో రక్షకుడు ఎలా ఉంటాడంట? రక్షకుడు ఏం చేస్తాడు మానవుడి కొరకు? ప్రాణత్యాగం. అదే ప్రాణత్యాగం ద్వారా ఏం చేస్తాడు? రక్షిస్తాడు, మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. క్షమాపణకి ఆధారం ఏంటి? దేవుడు మానవుని మానవుని క్షమించడానికి దేవుడి యొక్క క్షమాపణ దేని ఆధారంగా ఇస్తున్నాడంటే పాపానికి పరిహారము దాన్ని బట్టి క్షమాపణ ఇస్తున్నాడు కదా. ఒకవేళ పరిహారము మానవుడి పాపానికి పరిహారం ప్రాయశ్చిత్తం జరగలేదు అనుకుందాం, మరి అట్లాంటి సందర్భంలో దేవుడు మానవుని క్షమిస్తాడా? క్షమించాడు కదా. సో దేవుడు క్షమించిన వాడు, ఆయన యొక్క న్యాయము ఖచ్చితంగా మానవుడు శిక్షించబడాలని కోరుకుంటుంది. అటువంటిది మరి మానవుని దేవుడు ఎలా క్షమించగలుగుతున్నాడు అంటే దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే ఆయన మానవుని కొరకు రక్షకుని అనుగ్రహిస్తున్నాడు. ఆ రక్షకుడు
మానవుడికి దేవుని యొక్క క్షమాపణ ప్రసాదించడానికి తన యొక్క ప్రాణాన్ని ఆయన దారబోయబోతున్నాడు. అంటే మానవుడి యొక్క పాపానికి మానవుడికి రావాల్సిన దేవుని న్యాయమైన ఉగ్రత తీర్పును ఆ రక్షకుడు మానవునికి బదులుగా మానవుని స్థానంలో భరించి మానవుని పాపానికి పరిహారం ప్రాయశ్చిత్తం చేసి మానవుడికి దేవుని యొక్క క్షమాపణను ప్రసాదిస్తూ ఉన్నాడు. అర్థమైందా? సో ఆ విధంగా దేవుని యొక్క క్షమాపణ అనేది పాప పరిహారానికి పాప ప్రాయశ్చిత్తానికి ముడిపడి ఉందన్నమాట. సో ఆ విధంగా పరిహారం ప్రాయశ్చిత్తం జరగకుండా దేవుడు ఎవరిని కూడా క్షమించలేడు. ఓకేనా? అర్థమైనా? రైట్. సో దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మానవులకి రక్షకుని ప్రసాదిస్తానని వాగ్దానం చేశాడు. శిక్షించాల్సినటువంటి మానవుల్ని శిక్షించకుండా దేవుని యొక్క కనికరాన్ని చూపించాడు. మరి శిక్షించాల్సిన మానవుల కొరకు రక్షించడానికి రక్షకుని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సో అది దేవుని యొక్క ఏ గుణం అంటే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప. రైట్. సో ఇంకా మానవుడిని మరి శిక్షించకుండా రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ఎలా రక్షిస్తాడనేది 21వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో తెలియజేస్తున్నాడు. అదేంటి? దేవుడు యెహోవా మరి ఆదాము అవ్వల కొరకు దేవుడు ఏం చేశాడు? చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడు. మరి చర్మపు చొక్కాయలు ఎలాగొస్తాయంటే ఆయన గొర్రెపిల్లను తీసుకొని వధించాడు. సో గొర్రెపిల్ల ఏమైంది? మరణించాల్సి వచ్చింది. గొర్రెపిల్ల యొక్క రక్తము వలకాల్సి వచ్చింది. ఎందుకు అంటే మానవులు చేసినటువంటి పాపానికి మరణం అనేది తత్ఫలితంగా వస్తుంది. వీరు మరణించాల్సింది, వీరికి బదులుగా ఒక నిర్దోషమైన జీవి బలవుతుంది. అవునా? సో ఆ విధంగా వధింపబడిన గొర్రెపిల్ల యొక్క మరణము రక్తము చేత వీరు ఏం చేయబడ్డారు? మరి ఆ గొర్రెపిల్ల యొక్క చర్మం చేత వీళ్ళు కప్పబడ్డారు. సో వీళ్ళు ఇప్పుడు దాకా దిగంబరులుగా సిగ్గుపడుతూ దేవుడి దగ్గర తలెత్తుకోలేని వాళ్ళు కాస్త ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నారో దేవుడు వారికి చర్మపు చొక్కాయలు ధరింపజేశాడు. వీరు సిగ్గుపడకుండా దేవుడు ఎదుట ధైర్యంగా మరి తలెత్తుకోగలుగుతున్నారు. సో వీళ్ళు దేవుడి ఎదుట సిగ్గుపడకుండా తలెత్తుకోవడం అనేది వీళ్ళు చేసినటువంటి కార్యాల వల్ల, సొంత కార్యాల వలన, లేకపోతే దేవుడు వీళ్ళ కొరకు చేసిన దాన్ని బట్ట? దేవుడే వీళ్ళు చేసిన దాన్ని బట్టి తలెత్తుకోగలుగుతున్నారు. అవునా? రైట్. సో ఆ విధంగా మరి దేవుడు భవిష్యత్తులో మానవాళి కొరకు ఏం చేయబోతున్నాడో మరి అక్కడ ఆ సందర్భంలో మానవులకు తెలియజేస్తూ వాగ్దానం చేస్తున్నారు. సో ఆ విధంగా ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ సందర్భంలో దేవుణ్ణి ఒక కొత్త కోణంలో మనం చూస్తున్నాం. దేవుని ఒక కొత్త విధానంలో మనం అర్థం చేసుకుంటున్నాం. క్షమించని దేవుడు కాస్త క్షమించే దేవుడుగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఎలా క్షమిస్తాడు అంటే పాపానికి పరిహారం చేసి ప్రాయశ్చిత్తం చేసి మానవుని క్షమిస్తాడు. దేవునితో సంబంధం సహవాసం కోల్పోయిన మానవుని తిరిగి తనతో సమాధానపరుచుకుంటాడు, సమకూర్చుకుంటాడు. సో మరి మానవులు దేవునితో సమాధాన పడటానికి, సమకూర్చబడటానికి ఎవరు ముందడుగు వేశారు? హూ హ్యాస్ టేకెన్ ద ఇనిషియేటివ్? ఎవరు ముందడుగేశారు? దేవుడు ముందడుగేశాడు. God took initiation in the process of reconciliation. సమాధానపరచబడటానికి, సమకూర్చుకోవడానికి దేవుడే ముందడుగేశాడు. అవునా కదా? సో మానవుడు ఏమైనా నన్ను రక్షించయ్యా అనే మానవుడు దేవుడిని అడిగాడా? అడగలేదు. దేవుడు మానవుడిని రక్షిస్తానని తనంతట తాను నిర్ణయించుకొని మానవునికి తెలియజేశాడు. దానిని ఈ విధంగా బైబిల్ చెప్తా ఉంది. ఏమని చెప్తుందంటే దయా సంకల్పము. చెప్పండి, దయా సంకల్పము. చూడండి, దేవుడు ఆయనంతటా ఆయన మానవుని దయతల్చి చేసినటువంటి సంకల్పము చేత మానవుని కొరకు దేవుడు రక్షణ ప్రణాళికను రచించి తెలియజేస్తున్నాడు. ఓకే, సో హియర్ వి సీ గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. సో మానవుణ్ణి విమోచించడానికి, మానవుని రక్షించడానికి దేవుడు ప్రణాళికను
రచించాడు, ఆ ప్రణాళికను మానవునికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఓకే, సో ఆ విషయాలన్నీ కూడా మనము క్రితం వారం చూసాం, అవునా? రైట్. సో చూడండి, యాక్చువల్గా నేను 15వ వచనం తర్వాత 21వ వచనంకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మీకు కొన్ని విషయాలు తెలియజేశాను. ఎందుకంటే ఆ 3వ అధ్యాయం 15వ వచనంలో 21వ వచనంలో మానవుడి పట్ల దేవుడు చేసినటువంటి వాగ్దానం మనకి కనపడుతుంది. అయితే 15వ వచనం ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఆదికాండం 3:15 ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఆదాముతో చెప్తాను. ఆ? ఆదాముతోనే. పెద్ద చెప్పండి, ఆదాముతోనే. చూడండి, జాగ్రత్త చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. చూడండి, బైబుల్ తీసి చూస్తే మీకు క్లియర్ గా కనపడుతుంది. ఆదికాండం 3:15. 3:15 మరియు నీకును అంటున్నాడు. ఎవరికి నీకు అంటే 14వ వచనం ఎవరితో మాట్లాడాడో 15వ వచనం కూడా వారితోనే మాట్లాడుతున్నాడు. 14వ వచనం ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్పముతో మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్పముతోనే మాట్లాడుతున్నాడు. అయితే ఈ వచనంని మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పాను నేను? ప్రవచనాత్మకంగా అర్థం చేసుకోవాలి అని చెప్పాను. 2 రకాల భావాలు ఈ వచనంలో మనం చూస్తాం. ఒకటి, ఆ సందర్భాన్ని బట్టి ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సర్పంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఓకే, సో దట్ ఈస్ ద న్యాచురల్ సెన్స్. అక్కడ సందర్భాన్ని బట్టి సర్పముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక విధంగా. మరి రెండో విధంగా ప్రాఫిటికల్ సెన్స్, ప్రవచనాత్మకమైనటువంటి భావములో దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. ఆ సర్పములో ఉండి స్త్రీతో మాట్లాడింది ఎవరు? మనకు తెలుసు. ఎవరు? దేవుని యొక్క శత్రువు, దేవుని యొక్క విరోధి అయిన సాతాను. అదే సాతానుతో దేవుడు సవాల్ చేస్తున్నాడు. ఏమని? ఈ ఇద్దరు మానవులని నీ వైపు తిప్పుకున్నానని నువ్వు నా మీద అతిశయిస్తున్నావు కదా, నన్ను గెలిచినట్టుగా నువ్వు అతిశయిస్తున్నావు కదా, నేను నీకు చెప్పేది ఏంటంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. సో ఇది ప్రవచనాత్మకంగా చూస్తే మరి సాతానుతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? స్త్రీ సంతానంగా వచ్చేటువంటి మానవులను రక్షించే రక్షకుడు నీతో పోరాడి నీ యొక్క అధికారం నుంచి మానవుల్ని విమోచిస్తాడు, తిరిగి దేవుని యొక్క అధికారం కిందకి, తిరిగి దేవుని యొక్క కుటుంబంలోనికి తీసుకొస్తాడని దేవుడు ఈ విషయాలు సాతానుతో సవాల్ చేస్తున్నాడు. ఓకేనా? అయితే ఈ విషయాలన్నీ కూడా మరి సాతానుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎవరు వింటున్నారు? పక్క నుంచి ఆదాము అవ్వలు వింటున్నారు. సో ఒకవేళ ఒక విధంగా సాతానుతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నప్పటికీ అక్కడ వింటున్నటువంటి ఆదాము అవ్వల కొరకు మరి ఆ వాగ్దానం వర్తిస్తుంది. అవునా కదా? రైట్. సో ఆ విధంగా రక్షకుడు మానవాళి కొరకు అనుగ్రహించబడతాడని 15వ వచనంలో ఉంది. అదే విధంగా మరి స్పష్టంగా మానవుల కొరకు ఏం చేస్తాడు? 15వ వచనంలో మానవుల పక్షంగా సాతానుకు వ్యతిరేకంగా రక్షకుడు పోరాడి సాతాను జయించి సాతాను యొక్క అధికారం నుంచి మానవుని విమోచిస్తాడని 15వ వచనంలో ఉంది. 20వ వచనంలో చూస్తే మరి చర్మపు చొక్కాలు ధరింపజేయట కొరకు మానవుల కొరకు రక్షకుడు ఏం చేస్తాడు? మరణిస్తాడు, దేవుని యొక్క ఉగ్రతను అనుభవిస్తాడు. ఆ విధంగా మానవుల పాప పరిహారం కొరకు తన ప్రాణమును ధారపోస్తాడు, తన రక్తాన్ని చిందిస్తాడు అని 21వ వచనం. సో ఆ రెండు కొంచెం కనెక్టెడ్ గా ఉన్నాయి కాబట్టి ప్రవచనాత్మకంగా భవిష్యత్తులో మానవుల కొరకు దేవుడు చేయబోతున్నవిగా ఉన్నాయి కనుక రెండు కలిపి చెప్పాను పోయిన వారు. ఓకే, వాస్తవానికి సీక్వెన్స్ లో చూస్తే ఫస్ట్ దేవుడు ఆదామును ప్రశ్నించాడు, తర్వాత అవ్వను ప్రశ్నించాడు, తర్వాత సర్పాన్ని ప్రశ్నించాడు. సర్పాన్ని ప్రశ్నించడం కాదు, నువ్వు దీన్ని చేసినందుకు నువ్వు శపింపబడిన దానివై అని సర్పానికి దేవుడు తీర్పును ప్రకటిస్తున్నాడు. ఓకే, సో 15వ వచనం దాకా సర్పానికి తీర్పు ప్రకటించాడు. 16వ వచనం చూడండి. 16వ వచనం, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఓకే, సో 16వ వచనము ఆయన స్త్రీకి
విధిస్తున్నటువంటి శిక్షను గురించి మనం చూస్తున్నాం. చూడండి, పాపమును గురించి అంటే దేవుడికి మానవుడికి పాపం వల్ల ఏం జరిగింది? వేరుపాటు వచ్చేసింది, సంబంధం సహవాసం అనేది తెగిపోయింది. దాని గురించి దేవుడు మానవుడు తనంతా తానేం చేయలేడు. సో ఫైనల్ గా దేవుడే మరి పాప పరిహారం చేస్తాడని దేవుడు మానవుడు తెలియజేస్తున్నాడు. కానీ పాపానికి పర్యవసానాలు ఉంటాయి. చూడండి, దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ట్రూత్. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. అదేంటంటే పాపము దేవుడు క్షమించినప్పటికీ పాపానికి ఏముంటది? వాట్ ఈస్ అటాచ్డ్ టు సిన్? కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్. పాపానికి తత్ఫలితంగా వచ్చేటువంటి పర్యవసానాలు ఉంటాయి. దేవుడు పాపము నుంచి క్షమించినప్పటికీ రక్షించినప్పటికీ పాపం యొక్క పర్యవసానాల నుంచి మరి మానవుడు రక్షించబడలేడు. ఓకే, ఇంకొక కోణంలో చూడండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయాలు? మీరు చాలా మంది బైబిల్ చదివారు, ఈ అధ్యాయం అంతా చదివేస్తుంటారు. చూడండి, దేవుడు ఎందుకు మరి పాపాన్ని క్షమించినప్పటికీ కూడా మానవుని పాపము యొక్క శిక్ష నుంచి తప్పించి తనతో సమకూర్చుకుంటానని వాగ్దానం చేసినప్పటికీ కూడా ఎందుకు ఇంకా మానవుడికి శిక్ష విధిస్తున్నాడు అనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏంటన్నా మళ్ళీ అడిగిన ప్రశ్న? దేవుడు మానవుని రక్షిస్తారంటున్నాడు, తిరిగి సమకూర్చుకుంటా అంటున్నాడు, మానవుడి పాపానికి పరిహారం చేస్తా అంటున్నాడు. ఇన్ని విషయాలు దేవుడు వాగ్దానం చేశాడు కదా మానవుడికి. మళ్ళీ శిక్ష ఏంటి? ఇప్పుడు స్త్రీకి ఏంటో తత్ఫలితంగా శిక్ష 16వ వచనంలో చూస్తాం. సో 17 నుంచి 19 వరకు మానవుడు పురుషునికి శిక్ష ఏంటో అక్కడ మనం చదవబోతున్నాం. అయితే స్త్రీ పురుషులకు శిక్ష విధిస్తా ఉన్నాడు కదా దేవుడు. రక్షిస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా శిక్ష అవసరం అంటారా? శిక్ష దేనికి? మళ్ళీ కొనసాగించకుండా కొంచెం పెద్ద చెప్పండి. మళ్ళీ రిపీట్ చేయకుండా మిస్టేక్స్ అనేది సిస్టర్ మళ్ళీ చెప్పండి మళ్ళీ ఒకసారి. అంటే అది మళ్ళీ రిపీట్ కాకుండా అని చెప్తుంది. మళ్ళీ రిపీట్ కాకుండా ఇంకేముంది రిపీట్ అవడానికి? అక్కడ ఆల్రెడీ ఒకసారి పండు తినేశారు, పాపం వచ్చేసింది, ఇంకా జరగరాని విషయం జరిగిపోయింది. మానవ ఆయన న్యాయవంతుడు కదా, క్షమించే వ్యక్తి ఎలాగో న్యాయాధిపతి కాబట్టి. ఓకే, రైట్. సో నేనేమనుకుంటున్నా అంటే యాక్చువల్గా అంటే ఈ తాత్కాలికంగా శరీరంతో ఉన్నారు కాబట్టి దాని పర్యవసానం ఇక్కడ అనుభవించాల్సిందే. కానీ దేవుని ఉద్దేశం ఏంది? మెయిన్ గా నిత్య జీవం ఇవ్వడానికి అది ఆల్రెడీ ప్లాన్ చేశాడు కాబట్టి శరీరం మరణం వచ్చేంత వరకు ఈ శిక్ష ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో చూడండి, ఇప్పుడు మానవుని దేవుడు రక్షించబోతున్నాడు భవిష్యత్తు. అంటే ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ గా నేను చెప్పట్లేదు, నేను ఆలోచించి అర్థం చేసుకుని మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఎంతవరకు కరెక్ట్ అనేది వాక్యానుసారమైనది మనం వీ హ్యావ్ టు యూజ్ అవర్ డిస్క్రిషన్, మన వివేచన వినియోగించాలి. సో నేనేమనుకుంటున్నానంటే, చూడండి, దేవుడు పాపానికి పరిహారం చేయటము ఎంతటి వేదన దేవుడు అనుభవిస్తున్నాడు కదా. పాపం వల్ల ఎవరు ఎక్కువ వేదన అనుభవిస్తున్నారు? మానవులా దేవుడా? చూసారా, దేవుడే కదా. సో ఎలా దేవుడు ఎక్కువ వేదన అనుభవిస్తున్నట్టు? ఎందుకంటే దేవుడు తన కుమారుని మానవాళి కొరకు రక్షకుడుగా అనుగ్రహిస్తాడు. ఆ రక్షకుడుగా వచ్చేటువంటి మానవుడిగా వచ్చినటువంటి దేవుని కుమారుడు ఎంతో వేదనను అనుభవిస్తాడు. పాపానికి పరిహారంగా దేవుని యొక్క ఉగ్రతను అనుభవించబోతున్నాడు. అంతా ఆయన తీసుకోబోతున్నాడు. మరి మానవులు పాపం చేసిన మానవులకి ఏమొద్దా? రైట్. సో 14వ వచనం చూస్తే మనం యాక్చువల్గా సర్పము తనంతట తాను ఏమన్నా పొరపాటు చేసిందా, లేకపోతే సర్పమును వాడుకొని సాతాను తప్పు చేశాడా? సర్పానికి శిక్ష విధించాడా లేదా దేవుడు? ఈ రోజుకి పాములు
కడుపు మీద ప్రాకుతా ఉన్నాయి. అవునా? మరి సర్పానికి ఎందుకు శిక్ష విధించాడు దేవుడు? ఆ విషయం చూసిన ప్రతిసారి మనకేం జ్ఞాపకం రావాలి? ఈ లోకంలోనికి పాపం రావడానికి కారణం ఏంటంటే సాతాను సర్పాన్ని వాడుకొని స్త్రీని మోసగించి స్త్రీ ద్వారా ఆదాముని పురుషుని శోధించి ఈ లోకంలోకి పాపం తీసుకొచ్చాడు. సో ఈ విషయం మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండడానికి సర్పం శపించబడింది. అవునా? సో మరి అదే విధంగా ఇప్పుడు దేవుడు స్త్రీకి పాపం యొక్క పర్యవసానాలు తెలియజేస్తున్నాడు. ఏంటది? చూడండి, నీ యొక్క గర్భవేదనను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు. చూడండి, ఈ విధంగా వాస్తవానికి చూడండి అక్కడ శిక్ష ఏంటి? ఇప్పుడు జంతువులు ఉన్నాయి, జంతువులు పిల్లలు కనేటప్పుడు వేదంతో కనవా? అవి కూడా నొప్పులు భరిస్తాయి కదా. మరి స్త్రీకే దేవుడు శిక్ష విధించాడా, వాటికి కూడా శిక్ష విధించాడా? అంటే వాటికి స్త్రీకి వ్యత్యాసం ఏంటి శిక్షలో? చూడండి, అక్కడ మిక్కిలి హెచ్చించేదను అంటున్నాడు దేవుడు. ఎవరైనా సరే మరి డెలివరీ అయిన తర్వాత వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారా? చూడండి, జంతువులు అయితే వెంటనే పిల్లలు కనేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. కానీ అటు చేసి మానవులకే అంటే స్త్రీలకే ఈ యొక్క శిక్ష. వేదనతో ఆమె ఆ పిల్లల కందువు మిక్కిలి హెచ్చించదని అంటున్నాడు దేవుడు. సో నీ ప్రయాస నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదు. నార్మల్ గా డెలివరీ టైంలో పెయిన్స్ వస్తాయి, కానీ ఇక్కడ దేవుడు పర్యవసానంగా దేవుడు ఏం చేస్తున్నాడు? మిక్కిలి హెచ్చిస్తున్నాడు. అవునే? సో సారీ అబౌట్ దట్. ఓకే, సో మిక్కిలి హెచ్చించదను అని దేవుడు చెప్తున్నాడు. ఓకే, సో స్త్రీకి తన యొక్క పాపం యొక్క పర్యవసానాల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. 17వ వచనం చదువుతారా? ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. రైట్. సో చూడండి, పురుషునికి పర్యవసానాల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. 17వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. ఎవరైనా చెప్పగలరా? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నదండి. ఓకే, ఇంకా ప్రయాసంతో ఇంకా ముళ్ళ తుప్పలు గుచ్చపొదలు ఇంతకు ముందు లేవు కాబట్టి అతని ద్వారా అవి వచ్చినాయి. దేవుని మాట వినవలసిన ఆదాము భార్య మాట విని, అంటే దేవుని మాట వినకుండా ఆదాము అవ్వ. చూడండి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన పండు తింటు. చూడండి, ఇక్కడ 2 మాటలు కనపడుతున్నాయి. ఎవరి మాట? ఒకటి భార్య మాట, ఒకటి దేవుని మాట. చూడండి, ఇక్కడ టెంప్టేషన్, శోధన అంతా కూడా దేని మధ్యలో తిరుగుతా ఉందంటే ద కాంపిటీషన్ ఈస్ బిట్వీన్ గాడ్స్ వర్డ్ అండ్ మ్యాన్స్ వర్డ్. దేవుడి మాటకి మానవుల మాటకి మధ్యలో కాంపిటీషన్ జరుగుతూ ఉంది. ఓకే, ఎవరి మాట వినాలి మనం?
దేవుడి మాట, మానవుల మాట వినాలా మనం? దేవుని దేవుడి మాట వినాలి. కానీ అక్కడ ఆదాము ఎవరి మాట విన్నాడు? ఆదాము ఎవరి మాట వింటున్నాడు? మనుషుని మాట. నీ భార్య మాట విని. భార్య అంటే ఇప్పుడు భార్య మాట వినొద్దని బైబిల్ చెప్పట్లేదు. ఓకే, సో మళ్ళీ ఈ వచనం తీసి పెద్ద సిద్ధాంతం రాశారు. భార్య మాట వినొద్దని చెప్పట్లేదు. దేవుడు ఆజ్ఞాపించిన దానికి వ్యతిరేకంగా భార్య వచ్చినా, భర్త వచ్చినా, పిల్లలు వచ్చినా, స్నేహితులు వచ్చినా, బంధువులు వచ్చినా, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చినా, కమ్ ఎనీబడి, ఎవరైనా సరే దేవుడు మాటకి ఎవరి మాట ఎదురొచ్చినా కూడా వారి మాట మనం వినకూడదు. ఒకవేళ భర్తే దేవుడి యొక్క మాటకి విరోధంగా మాట్లాడి ఉంటే ఆ వ్యక్తి మాట మనం వింటే అప్పుడు దేవుడు ఏమంటాడు? నీ భర్త మాట విని నేను నీకు ఆజ్ఞాపించింది అతిక్రమించావు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. సో 16వ వచనంలో దేవుడు స్త్రీకి తన యొక్క పాపాన్ని బట్టి పర్యవసానాన్ని, శిక్షలు ఏంటో తెలియజేశాడు. 17వ వచనము, 18వ వచనం, 19 ఈ 3 వచనాలు చూస్తే ఇప్పుడు మానవుడు చేసిన దానికి తత్ఫలితంగా జరిగేటువంటి పర్యవసానాల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటది? నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. చూడండి, అంతకు మునుపు వరకు నేల దేవుని యొక్క ఆశీర్వాదంతో ఉంది. ఇప్పుడు కాస్త ఎటువంటి స్థితిలో ఉంది? శపించబడినటువంటి స్థితి. మళ్ళొకసారి చూద్దామా? చూడండి ఆ వచనాన్ని. నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. చూడండి, 16వ వచనం ప్రయాసం అనే మాట కనపడుతుంది. 18వ వచనంలో కూడా, 17వ వచనంలో కూడా ప్రయాసం అనే మాట కనపడుతుంది. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందు. 19వ వచనం చూద్దామా? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నై పోదు అని చెప్పాను. రైట్, చూడండి. సో అంతకు మునుపు వరకు దేవుడు మానవుడి కొరకు అవసరమైనవన్నిటిని కూడా ఏదెన్ తోటలో ఉంచాడు. ఆ ఏదెన్ తోటలో మరి మానవుడు కష్టపడి వ్యవసాయం చేసి పండించుకొని తింటున్నాడా? ఏ వ్యవసాయము కష్టపడి పండించుకోవటం అవేమీ లేకుండా వాటంతట అవే మరి అతని కొరకు పెరుగుతా ఉన్నాయి. చక్కగా ప్రతి వృక్ష ఫలాన్ని తను తినొచ్చు అని దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. చక్కగా ఫ్రీగా ఫుడ్ తినేవాడు. మానవుడు కష్టపడి సంపాదించుకొని తినాల్సినటువంటి అవసరం లేకుండా సమస్తమును దేవుడు సమృద్ధిగా ధారాళంగా మానవుడి కొరకు అనుగ్రహించాడు. మానవుడు ఈరోజు ఆహారం కొరకు కష్టపడి తిప్పలబడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మానవుడికి? దేవుడు మొట్టమొదటిగా దేవుడి ఉద్దేశం ఏంటంటే మానవుడి కొరకు ఉచితంగా ఆహారం ఇచ్చాడు. మీరు చూస్తే మీరందరూ బైబిల్ చదివిన వాళ్ళు కనుక ఒక మాట చెప్తున్నా, పరలోకంలో కూడా కష్టపడి ఆహారం సంపాదించుకోవాలా? అట్లే ఉండదు. ఓకేనా? ఈ భూలోకంలోనే అట్లా. ఎందుకు ఈ కష్టపడి ఆహారం సంపాదించుకునేటువంటి తిప్పలు, తలకాయ నొప్పి, ఈ పాటలన్నీ ఎందుకు అంటే మానవుడు దేవుడి మాటకు అవిధేయుడైన కారణం చేత. దేవుడి మాట వింటే చక్కగా మంచిగా అన్ని రకాల ఆహారాల్ని అనుభవించేవాడు, ఆస్వాదించేవాడు. కానీ దేవుడి మాట వినకపోవడం వల్ల ఏం జరిగింది? ఇక ఈ కర్మ పట్టింది మానవుడికి. ఈ తిప్పలు, ఈ తలకాయ నొప్పులన్నీ ఒకే ఒక కారణం. ఏంటి? దేవుడు మాట వినకపోవడం. దేవుడు మాట వినకపోవడం వల్లే ఈరోజు అగ్రికల్చర్ అనేది ఉంది. ఆల్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ షోయింగ్ దట్ మ్యాన్ హ్యాజంట్ హర్డ్ గాడ్స్ వర్డ్. వ్యవసాయ రంగం అంతా కూడా మానవుడు దేవుడు మాట వినలేదు అని ఘోషిస్తూ ఉంది. చాలా మంది, సార్ దేవుడి దగ్గర రండి సార్ అంటే ఏమంటారు? దేవుడి దగ్గరకు వచ్చి కూర్చుంటే మరి అన్నం ఎట్టొస్తుందయ్యా అంటారు.
దేవుడి దగ్గరికి వచ్చి కూర్చొని దేవుడు మాటలు ఎన్నుకుంటూ కూర్చుంటే బువ్వెట్ వస్తుంది అంటారు పెద్ద పెద్ద మేధావులు. ఈ రోజు అక్కడ ఆ విధంగా దేవుడి దగ్గర కూర్చొని దేవుడి మాట వినకపోవడం వల్లే ఈ బువ్వ కొరకు కష్టాలు వచ్చినాయి. అవునా? దేవుడి మాట విని చక్కగా కూర్చొని ఉంటే ఎంజాయ్ చేసేవాడు మానవుడు. ఈరోజు పోయి కష్టపడి సంపాదించుకోవాల్సిన పరిస్థితి మానవుడికి ఎందుకు వచ్చింది? దేవుడి మాట వినకపోవడం వల్ల. ఎట్లా వస్తుంది మరి ఆహారం ఎట్లా వస్తుంది అంటే కష్టపడితే వస్తుంది. కష్టపడటం అంటే ఏం చేస్తారు చెప్పండి? మీకు కొంచెం నాకు తెలియదు. ఈ పెద్ద పెద్ద మర్మాలు ఉంటాయి కదా, విశ్వరహస్యాలన్నీ మీకు తెలుసు. ఎట్లా వస్తుంది ఆహారం చెప్పండి అంటే కష్టపడితే వస్తుంది. ఏం చేస్తారు కష్టపడటం అంటే? దున్నుతాము, దున్ని ఏం చేస్తాం, చక్కగా విత్తనాలు వేస్తాము, నీళ్లు పోస్తాము, ఎరువులు వేస్తాము. మరి నువ్వు విత్తనాలు వేస్తున్నావు, ఆ విత్తనాలు ఎట్లా పెరుగుతున్నాయి? పెరిగి మొక్కలు ఎట్లయితున్నాయి? ఆ ఒక్క విత్తనం కాస్త ఎన్నో విత్తనాలుగా ఎలాగా అది అభివృద్ధి చెందుతుంది, మల్టిప్లై అవుతుంది? ఈ ప్రక్రియ అంతా నువ్వు కష్టపడి కనుగొన్నావా? ఈవెన్ వ్యవసాయంలో కూడా, ఈవెన్ శాపంలో కూడా అక్కడ దేవుడి యొక్క గొప్పతనమే కనపడుతుంది. అవునా? ఒక విత్తనం వేస్తే ఎన్నో విత్తనాలుగా అది మల్టిప్లై అవ్వటం అనేది కూడా దేవుడు పెట్టిన ప్రక్రియ తప్ప మానవుడు ఏం చేస్తున్నాడు? చూడండి, నీళ్లు పోస్తాము, నాటుతాము, నీళ్ళ పోస్తాం, కానీ వృద్ధి కలగజేయవాడు దేవుడే. ఓకే, సో ఆ విధంగా ఆహారం సంపాదించుకునేది కూడా దేవుడు మానవుడికి ఇచ్చాడు. ఒకవేళ ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టి నీకు ఆహారమే లేదన్నాడు అనుకోండి, మానవుడికి దేవుడు ఈ వ్యవసాయం అనేటువంటి కనీసం ఆ కనికరం కూడా దేవుడు మానవుడు చూపిలేదు అనుకోండి, మానవుడు ఏం చేయాల్సి వచ్చేది? కరువు కాటకాలు, డ్రౌట్, ఫెమైన్, కరువు కాటకాలతో మానవుడు అల్లాడేవాడు. ఈవెన్ ఆయన ఏం చేస్తున్నాడు? కోపించుచునే వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. మానవుడికి అసలు ఆహారమే పెట్టకూడదు దేవుడు. మానవుడికి అసలు ఏం చేయాలి? ఫుడ్ మొత్తం క్యాన్సిల్ చేసి పడేసేయాలి అసలు. అప్పుడు కానీ మానవుడు తిక్క కుదిరింది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన కోపించే వాత్సల్యత చూపించేవాడు కనుక ఆహారం లేకుండా మానవులు ఇంకా మనుగడే ఉన్నది కనుక, ఆహారం అయితే ఇస్తున్నా, ఎలా ఇస్తున్నా? కష్టపడి సంపాదించుకోపో అని చెప్పేసి దేవుడు మానవుడికి వ్యవసాయం చేసి కష్టపడి సంపాదించుకునేటువంటి ఆ తిప్పలు మానవుడికి పెట్టాడు. సో ఈరోజు వ్యవసాయం అంతా ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడి మాట మానవుడు వినకపోవడాన్ని జ్ఞాపకం చేస్తుంది. అర్థమైందా? సో మానవుడు ఏం చేయాల్సి వస్తుంది? నీ ముఖపు చెమట కార్చి దాని పంట తిందువు. సో భూమి ఇప్పుడు ఇంత మునుపులాగా ఏదైనా తోటలో ఉన్నట్టుగా చక్కగా దానంతా అదే పెరిగేసి మానవుడికి ఆహారం అనేది ఇవ్వదు. మానవుడు వెళ్ళి వ్యవసాయం చేసుకొని, భూమిని సాగు చేసుకొని, కష్టపడి పండించుకొని, ముఖ చెమట కార్చి మరి దాని పంట తినాల్సి వస్తుంది. ఓకే, సో అప్పటి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? నేలను శపిస్తున్నాడు. నేల ముళ్ళ పొదలు, గచ్చ తుప్పలు మొలుస్తాయి. వాటన్నిటిని దున్ని వాటన్నిటిని తొలగించుకొని మానవుడు ఆహారాన్ని పండించుకోవాలి. ఈ కలుపు మొక్కలు, విషపు మొక్కలు, విషపు చెట్లు, ఇట్లాంటివన్నీ ఇక దేవుడు నేలను శపించిన దాన్ని తత్ఫలితంగా వచ్చినటువంటి విషయాలు. ఓకేనా? మరి చక్కగా పర్ఫెక్ట్గా పరిపూర్ణమైనటువంటి స్థితిలో చక్కగా ఉన్నటువంటి నేల కాస్త ఈరోజు ఎందుకు ఇంత కష్టమవుతుంది? చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఆదాముని ఏదైనా తోటను కాయుటకు దాన్ని సేద్యం చేయడానికి దాంట్లో ఉంచాడు. అప్పుడు కలుపు మొక్కలు పీకి రోజంతా కష్టపడేవాడా మానవుడు? ఎస్ బ్రదర్, మోహన్ బ్రదర్ చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా మనిషి దేవుని యొక్క మాట వినకపోవడం బట్టి వ్యవసాయం వచ్చింది అని అంటున్నాము, కష్టపడి చెమట కాచి అంటున్నాము. మరి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మొదట కూడా దేవుడు ఏదైనా తోటను సేద్యపరచమన్నాడు కదా, మరి అప్పుడు కూడా కష్టం ఉంటది కదా. నేను ఇప్పుడు అదే అడుగుతున్నా. యాక్చువల్గా ఏదైనా తోటలో కలుపు మొక్కలు పీకటము, ముళ్ళ పొదలు, గచ్చ తుప్పలు క్లియర్ చేయటము, ఇదంతా ఉందా? అసలుకి నేలకు శాపం ఉందా ఏదైనా తోటలో? శాపము రాకమునుపు అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అవునా? శాపం వచ్చిన తర్వాత ఏమైంది? ఈ కలుపు మొక్కలు అసలు యాక్చువల్ చెమట పట్టిందా ఎప్పుడైనా ఆదాంకి? శాపం రాకమునుపు నో స్వెట్టింగ్, పర్ఫెక్ట్ వెదర్, వాతావరణం కూడా ఎంతో పరిపూర్ణంగా ఉంది. ఈరోజు మనకి చెమట పట్టడమే
దేవుడు మాట వినకపోవడం వల్ల కలిగినటువంటి పర్యవసానం. ఓకే, సో కలుపు మొక్కలు, ముళ్ళ పొదలు, గచ్చ తుప్పలు, ఈ వ్యవసాయం, ఈ యొక్క ప్రయాస, ఇదంతా మానవుడికి దేని వల్ల వచ్చిందంటే దేవుడికి అవిధేయత చూపించడం వల్ల ఫలితంగా వచ్చినటువంటి పర్యవసానాలు ఇవన్నీ. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీవు ఈ విధంగా ప్రయాసపడతావు, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని దేవుడు చెప్తున్నాడు. ఓకే, సో చూడండి, మొదటిగా దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడి గురించి ఏం చెప్పబడింది? మానవుడు మన్నని చెప్పబడిందా? నరుడు జీవాత్మ అయ్యను అని. దేవుడు తన స్వరూపము తన పోలికలో జీవాత్మగా మానవుని చేస్తే ఇప్పుడు మానవుడు ఎటువంటి స్థితికి వచ్చాడు? డస్ట్ ద వాట్, నువ్వు మన్నే గనక అంటున్నాడు, నీవు తిరిగి మన్నైపోదువు. చూడండి, మానవుడు ఆ యొక్క పతనం ఈ మాటల్లో మనకి కనపడుతుంది. ఆత్మీయంగా మరణించాడు, ఒక దినాన శారీరకంగా కూడా మరణిస్తాడు. సో ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపం వల్ల వచ్చిన పర్యవసానం, జీతం ఏంటి? పాపము. అవునా? రోమపత్రిక 6వ అధ్యాయం 63వ వచనం చూస్తున్నాం, పాపం వల్ల వచ్చే జీతము మరణము. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నాం, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలోనికి ప్రవేశించింది. ఈరోజు భౌతికంగా మానవులు మరణిస్తున్నారు. ఈరోజు మానవులు భౌతికంగా మరణించడం అనేది ఈ వాస్తవికత మరి మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మానవుడు దేవుడు యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే మరణిస్తాడు అని దేవుడు ముందుగా హెచ్చరించినప్పటికీ ఆ హెచ్చరికను పెడచెవి పెట్టి దేవునికి అవిధేయుడైన కారణం చేత మానవుడికి భౌతిక మరణం అనేది ప్రాప్తించింది. ఈ భౌతిక మరణము మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మానవులు మొట్టమొదటిగా ఆత్మీయంగా మరణించారు, తర్వాతనే భౌతికంగా మరణిస్తున్నారు. భవిష్యత్తులో మరి అంటే ఈ లోకంలో దేవునితో సమకూర్చబడకపోతే భవిష్యత్తులో నిత్యమైన మరణాన్ని అనుభవించబోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ లోకంలో ఎవరైనా చనిపోవడం మనం చూస్తున్నాం కదా. ప్రతిసారి ఒక వ్యక్తి చనిపోవడం మనం చూసిన ప్రతిసారి మనకి ఏం జ్ఞాపకం రావాలి? మొదటి మానవుడు దేవుడి వాటిని అతిక్రమించడం ద్వారా ఇక ఈ మరణం అనేది వచ్చింది. ఏ భేదము లేదు, అందరికీ మరణం అనేది వస్తుంది. నేను మరణించను, నేను పెద్ద హీరోని అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు, అందరూ మరణిస్తారు కదా. మరణం అనేది అందరికీ వర్తిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఓకేనా? సరే, ఆ విషయాలని మనం చూడబోతున్నాము. సో ప్రస్తుతానికి మనం చూస్తే 19వ వచనం వరకు చూసాం మనం, అవునా? సో 14వ వచనంలో సర్పానికి దేవుడు పెట్టినటువంటి శిక్ష, 16వ వచనంలో స్త్రీకి పెట్టినటువంటి శిక్ష, 17 నుంచి 19 వరకు పురుషునికి పెట్టినటువంటి శిక్షను మనం చూసాం. ఆ 15, 20 వచనాలు ఇంత ముందే మనం చూసాము. దేవుడు మానవాళికి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం చూసాం. సో దేవుడు మరి మానవుడు రక్షిస్తానన్నప్పటికీ మానవుని యొక్క పాపానికి పర్యవసానాన్ని కొన్నిటిని భూమి మీద ఉంచాడు. ఈ భూమి మీద ఉంచిన ఆ పర్యవసానాలన్నీ కూడా ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఈ లోకంలో ఈ భూమి మీద దేవుని యొక్క మాట అతిక్రమించబడటం ద్వారా తత్ఫలితంగా కలిగినటువంటి పర్యవసానాలు ఇవి, అవునా? సో దేవుడి యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి దేవునికి తెలుసు ఏంటది, మానవులందరూ దేవుడి మాట ఇప్పటికి కూడా వినరు అనే సంగతి తెలుసు. సో కాబట్టి ఈ లోకంలో పాపం ప్రవేశించింది కనుక పాపం యొక్క పర్యవసానాలు ఉండవలసి ఉన్నది. అర్థమవుతుందా? సో ఇది పాపం జరిగినటువంటి ప్రపంచం. ఇది పాపం వల్ల పరిపూర్ణమైన స్థితి ఈ ప్రపంచము కోల్పోయింది. పాపం యొక్క ఫలితాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అటువంటి ప్రపంచంలో మనము పాపం యొక్క ఫలితాలని అనుభవిస్తున్నాం. చూడండి, మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించగానే ఏమనుభవించాడు మానవుడు? సిగ్గు, అవునా? అవమానము, అపరాధ భావము, భయము, దేవుని దగ్గర నుంచి దాక్కుంటాము. ఈ విషయాలన్నీ కూడా
మరి అప్పుడు దాకా ఏం లేవు, ఇవన్నీ కూడా దుష్ఫలితాలు ఏమి కూడా లేవు. మానవుడు దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించినంత వరకు ఇవేవీ లేవు. అతిక్రమించిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. దీనికి తోడు ఇంకేమొచ్చినాయి? సర్పం శపించబడటం వచ్చింది. ఇంకేమొచ్చినాయి? స్త్రీ ఆమె యొక్క ప్రయాసము, ఆమె యొక్క గర్భవేదన మిక్కిలి హెచ్చించబడటం వచ్చింది. ఇంకేమొచ్చింది? ముళ్ళ పొదలు, గచ్చ తుప్పలు వచ్చినాయి. ఇంకేమొచ్చింది? మానవుడు ముఖపు చెమట కార్చి పొలంలోని పంట తింటం వచ్చింది. ఇంకేమొచ్చింది? భౌతికమైన మరణం వచ్చింది. సో ఈ విధంగా దిస్ ఆర్ ఆల్ ద టెరిబుల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపం యొక్క భయంకరమైనటువంటి పర్యవసానాలు ఈ లోకంలోనికి వచ్చింది. సో ఈరోజు మనము ఎటువంటి ప్రపంచంలోనే జీవిస్తున్నామంటే శపించబడినటువంటి ప్రపంచం, పాపం వల్ల వచ్చినటువంటి దుష్పరిణామాలు ఉన్నటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అర్థమైందా? రైట్. ఇంకొన్ని విషయాలు మనం ముందుకెళ్దాం. 21వ వచనం చదువుతారా? 3వ అధ్యాయము 'దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మం చొక్కాయిలు.' 20వ వచనం చదువుతారా? అనా 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. రైట్. చూడండి, నరులలో నుండి తీయబడితే గనక నారి అనబడదు అన్నాడు, కానీ పేరేం పెట్టాడు ఆదాంకి? సరే, ఆదాం స్త్రీకి ఏం పేరు పెట్టాడు? నారికి ఏం పేరు పెట్టాడు? హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంట? జీవం గల ప్రతివానికి ఆమె తల్లి. అంటే అప్పుడు ఉన్నటువంటి మానవులకి జన్మనిచ్చింది ఆమె. అవునా? మానవాళి ఈ లోకంలో ఎలా వ్యాపించారు? ఈ మొదటి స్త్రీ పురుషులైన ఆదాము అవ్వల ద్వారానే మానవాళి ఈ లోకంలో వ్యాపించింది. అవునా? దేవుడు ఈ లోకంలో ఎంతమందిని సృష్టించాడు? ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించాడు. వీరిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరచుకోండి, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమిని, భూమి మీద ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు మరి వారిని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించిన దానికి ఫలితంగా ఏం జరిగింది? మానవాళి ఈ లోకంలో విస్తరించడం మనం చూస్తున్నాం. సో ఒక స్త్రీ పురుషుల నుంచి మరి మానవాళి వ్యాపించింది. పరలోకానికి భూమి మీదకి వ్యత్యాసం ఏంటంటే, పరలోకంలో మరి అన్ని తరాల్లో ఉండబోయేటువంటి దేవదూతలందరినీ ఒక్కసారిగా దేవుడు సృష్టించాడు. కానీ భూమి మీద మాత్రం దేవుడు తరము వెంబడి తరమును దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. ఒక తరం నుంచి మరొక తరం, ఆదాము వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలు, అలాగే ఈ లోకంలోనికి మానవులందరూ వచ్చారు. అవునా? చూడండి, చిన్నప్పుడు మేము హిందూస్గా ఉన్నాము. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్న టైంలో మా నాన్నగారిని ఒక ప్రశ్న అడిగాను. నేను ఏమని ప్రశ్న అడిగాను తెలుసా? డాడీ, ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు కదా, మీరు మమ్మీ డాడీ, నాకు మమ్మీ డాడీలుగా ఉన్నారు కదా మీరు, మరి డాడీ నీకు మమ్మీ డాడీలు ఉన్నారు, మమ్మీకి మమ్మీ డాడీలు ఉన్నారు. మీరిద్దరు నాకు మమ్మీ డాడీలు అయితే మీ ఒక్కొక్కరికి కూడా మమ్మీ డాడీలు ఉన్నారు. మరి మీ మమ్మీ డాడీలకి మమ్మీ డాడీలు ఉన్నారు, వాళ్ళ మమ్మీ డాడీలు ఉన్నారు. అలాగే ఫస్ట్ ఎవరిని మమ్మీ డాడీలు ఎవరు డాడీ అని అడిగినా నేను. అసలు మానవులందరూ ఎట్లా వచ్చారు డాడీ అని అడిగినా. మేము యాక్చువల్గా హిందూస్. మా ఇంట్లో వెంకటేశ్వరుడు, శివుడు, వినాయకుడు ఇట్లాంటి బొమ్మలన్నీ ఉండేవి. మేము క్రిస్టియన్స్ కాదు అప్పుడు, చిన్నప్పుడు హిందూస్గా ఉన్నాం. మా డాడీ ఏం చెప్పాడు తెలుసా? నేనేమో ఈ సినిమాల్లో రామాయణం, మహాభారతము, ఓం నమః శివాయ, జై హనుమాన్, భక్త ప్రహ్లాదులు ఇవన్నీ చూస్తూ కూర్చునేవాడిని. వీటిలో ఎక్కడ కూడా నాకు నా ప్రశ్నకి సమాధానం దొరకలే. అయితే మా డాడీ నేను అడిగిన ప్రశ్నకి ఏమి జవాబు చెప్పాడు తెలుసా? ఈ ఆదాము వాళ్ళ కథ చెప్పాడు. నాన్న, ఫస్ట్ దేవుడు ఆదాముని సృష్టించాడు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలాగా మనం మానవాళ్ళంతా వ్యాపించిందని మా డాడీ చెప్పాడు. తర్వాత నేను పెద్ద అయిన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకుందని నాకు ఆశ్చర్యం అనిపించింది. చిన్నప్పుడు మా డాడీ చెప్పిన విషయాలు గుర్తుంది. అరే, మేము హిందూస్ కదా, మా డాడీ అసలుకి ఆదాము వాళ్ళ కథ చెప్పాడు, ఆయనకే తెలిసింది అనుకున్నా. మా డాడీని పెంచిన
ఒక ఆవిడ ఉంది మా బంధువుల్లో, మా డాడీ వాళ్ళ పెద్దమ్మ. ఆమె చెప్పింది అనమాట. కొంతమంది మా డాడీ సైడ్, మా మమ్మీ సైడ్ ఎప్పుడో వాళ్ళ తాతల వైపు దేవుణ్ణి నమ్ముకున్నారంట. వాళ్ళు చెప్తే వీళ్ళకి తెలిసింది. మధ్యలో మళ్ళీ హిందూస్ గా మారిపోయారు. సో అదా సంగతి అని చెప్పి అలా తెలిసింది నాకు. అయితే మా డాడీ ఆదాము వాళ్ళకి అది చెప్తే నేను ఈ హిందూ మతంలో ఉందేమో అని చెప్పేసి ఆ రామాయణం, మహాభారతం వీటన్నిటిలో ఆదాము వాళ్ళ కథ ఎక్కడుంది, ఆదాము వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి నేను అక్కడ వెతుకుతున్నా. నాకు ఎంత తిన్నా దొరకలేదు అసలుకి. ఎక్కడ దొరికినా, ఎక్కడ ఎతికినా దొరకట్లేదు, ఇది ఎక్కడుందో ఏంటని చెప్పి అనుకున్నా. చివరికి యేసు ప్రభువుని నమ్ముకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో. అప్పుడు బైబిల్ తీసి చదివితే ఆదాము వాళ్ళ కథ ఇక్కడ ఉంది, అదేంటి ఆదాము వాళ్ళ కథ ఇక్కడ ఉందని చెప్పి నేను షాక్ అయినా నేను. సో అలాగనమాట. సో మానవాళి అసలుకి ఎలాగ ఈ లోకంలో వ్యాపించింది అంటే మరి ఆదాము అవ్వల నుంచి ఈ లోకంలో మానవాళి వ్యాపించింది. ఒకసారి నేను మా స్కూల్లో టీచర్గా చేస్తున్న రోజుల్లో మా పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం, పిల్లలకి ఏంటంటే డైరెక్ట్ చెప్తే ఇష్టం ఉండదు, కొంచెం థ్రిల్లింగ్ గా సస్పెన్స్ గా చెప్తే బాగా ఇష్టపడతారు. నేను చెప్పాను, అరే నేను బాగా రీసెర్చ్ చేసేవాడిని, నాకు అసలు భూమి పుట్టినప్పుడు ఫస్ట్ మానవుడు ఎవరో ఆయన పేరు కూడా తెలుసురా, వాళ్ళ భార్య పేరు కూడా తెలుసు అన్నా నేను. సార్ అవునా సార్ చెప్పండి సార్ అంటే, అన్ని సీక్రెట్స్ రా, పెద్ద రీసెర్చ్ చేసి ఇంత రీసెర్చ్ చేసి అనుకుంటే మీకు చెప్పగానే చెప్తే ఎట్లా, అది కొంచెం ఖర్చు అవుతుంది అని చెప్పేవాడిని నేను. తర్వాత చెప్పేవాడిని వాళ్ళ పిల్లల పేర్లు కూడా తెలుసు, ఫస్ట్ పిల్లోడు ఎవరో, సెకండ్ పిల్లోడు ఎవరు, వాళ్ళ పేర్లు కూడా తెలుసు. అంటే సార్ అవునా సార్ అని అసలుకి నన్ను పెద్ద అసలుకి ఏమంటారు జగదేక వీరుడిలా చూసేవాళ్ళు అందరూ. ఒకడు చర్చికి వెళ్ళే పిల్లోడు వచ్చి సార్ ఆదాము అవ్వనా సార్ అని చెప్పకు పెద్ద సీక్రెట్స్ ఇవి అనేవాడు అనమాట. చూడండి, అంటే నేను ఎందుకు చెప్తున్న విషయాలంటే మనకి ఇంత సింపుల్ గా తెలిసిపోతుంది అసలుకి ఈ విషయాలన్నీ కూడా. ఒకవేళ దేవుడు బైబుల్ గాని రాయించలేదు అనుకోండి, మనకు తెలిసేవా ఈ విషయాలు? ఇవి పెద్ద సీక్రెట్స్, దీస్ ఆర్ గ్రేట్ సీక్రెట్స్. అసలుకి సృష్టి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు మొదటి మానవులు ఎవరు, అసలు మానవాళి ఎలాగ వ్యాపించింది ఈ లోకంలో, ఈ విషయాలన్నీ కూడా పెద్ద పెద్ద సీక్రెట్స్. మానవులకు ఉన్న ప్రశ్నలకి వండర్ఫుల్ ఆన్సర్స్ అన్నమాట. చూడండి, నేను ఫస్ట్ క్లాస్ అప్పుడు మా డాడీని అడిగిన ప్రశ్న, మరి ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఇక్కడే ఉంది, బైబుల్లో దేవుడు చెప్పిందే సమాధానం. అలా కాకుండా మనం సమాధానం తెలుసుకోవాలంటే ఎంత కష్టమయ్యేది మనకి కదా. సో నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో ఈ బైబుల్ చేతికి వచ్చినప్పుడు బైబుల్ చదివి ఈ విషయాలన్నీ తెలుసుకొని నేనైతే ఆనందంతో ఏడ్చేసాను. దేవా, అసలు ఎంత స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా చక్కగా ఇక్కడ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి నాకు క్వశ్చన్స్ ఉన్నాయి, స్టూడెంట్ డేస్ చదువుకుంటున్న స్కూల్లో పిల్లోడుగా ఉన్నప్పటి నుంచి నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. అరే మా ఇంట్లో పేరెంట్స్ చెప్పరు, టీచర్స్ చెప్పరు, స్నేహితులు చెప్పరు. చూడండి, ఖచ్చితంగా అందరం ఆలోచిస్తాం మనం, మనకి ప్రశ్నలు ఉంటాయి, మనకి క్లారిటీ కావాలి, మనకి సమాధానం కావాలి. ఎవరు చెప్తారు? ఎవరు నన్ను అడిగితే ఈ ప్రశ్నలు ఏంటి, నువ్వేంటని ఎంతగా విచిత్రంగా చూస్తారు. కాబట్టి మనకు తెలుసు ఆ సంగతి, మనం ఏమో ప్రశ్న బయట పెట్టడానికి మనం వెనకాడుతూ ఉంటాం. ఆ విధంగా ప్రశ్నలుగానే మిగిలిపోతాయి, మనకి సమాధానం దొరకకుండా మనం ఉండిపోతాం. అలా కాకుండా అటువంటి పరిస్థితి లేకుండా దేవుడు మనకైతే అన్ని విషయాలు చక్కగా దేవుడు తన వాక్యంలో ఉంచాడు. ఈరోజు మనుషులు ఎందుకు చనిపోతున్నారు? సమాధానం. ఎందుకు ఇంత ఆహారం కోసం కష్టపడే పరిస్థితి, ఎందుకు రోగాలు, ఎందుకు భయాలు, ఎందుకు అయోమయ పరిస్థితి, ఎందుకు సిగ్గు, ఎందుకు అవమానం, ఎందుకు అపరాధ భావం వస్తుంది మానవులకి? అసలుకి ఏంటి ఈ పరిస్థితి ఏంటి అంటే అన్నిటి యొక్క మూలాలు మనము దేవుని వాక్యంలో మనం ఇక్కడ ఆది కాండంలో చూస్తున్నాం. ఓకే, సో ఇవన్నీ చాలా సింపుల్ గా కనపడతాయి, కానీ ఈ సింపుల్ థింగ్సే చాలా విలువైనటువంటి విషయాలు. సో ఆదాము అవ్వల ద్వారానే ఈ లోకంలో మానవాళంతా కూడా విస్తరించింది. కాబట్టి ఆదాము ఏం చేశాడు? అవ్వకి, మరి స్త్రీకి అవ్వ అని పేరు పెట్టాడు. ఓకే, చూడండి 17వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. మనం 2 minutes లో క్లోజ్ చేసుకుందాం. ఓకే, సో అపోస్తుల కార్యాలు 17:26 చదువుతారా? యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన అతని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన వెతుకు నిమిత్తం
ఎన్నో కాలంలో వారి నివాస స్థలం యొక్క పులిమేరలను ఏర్పరిచింది. రైట్. సో చూడండి, ఆయన మనుషుల ద్వారా ఒకరి నుండి యావత్ భూమి మీద కాపురం ఉంటూ మానవాళ్ళందరినీ దేవుడు సృష్టించాడు. అవునా? చూడండి, ఆదామవ్వలు అనేటువంటి ఆది దంపతుల నుండి మానవాళి, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా వచ్చారు. మనందరి యొక్క పూర్వీకులు ఎవరు అంటే ఎవరు? మనందరి పూర్వీకులు ఎవరు? మొదటి పూర్వీకులు ఆదాము, అవ్వ. మన ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, 7 ఖండాల్లో ఉన్నటువంటి మానవులందరికీ కూడా యాన్సిస్టర్స్, పూర్వీకులు ఎవరు? ఆది మానవులు అంటారు కదా. నేను నమ్ముతా ఆది మానవులు. ఆది మానవులు అంటే కోతి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, దేవుడు సృష్టించినటువంటి ఆది దంపతులైన వాళ్ళే ఆది మానవులు నా దృష్టిలో. ఆదాము అవ్వలే ఆది మానవులు. ఆ ఆది మానవులే మానవులందరికీ కూడా మూల పితరుడు. సో యాన్సిస్టర్స్, ఒరిజినల్ యాన్సిస్టర్స్ అన్నమాట. సో వేరు వేరు రంగుల మానవ, ఆఫ్రికా వాళ్ళకు ఒక రంగు ఉంటుంది, అమెరికా వాళ్ళకు ఒక రంగు, భారతదేశంలో వాళ్ళు ఒక రంగులో ఉంటారు. ఏ రంగైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ నమ్మకమైన మానవులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్క ఆదామవ్వల నుంచి వచ్చారు. కానీ ఈ ఆదామవ్వలు ఎవరు? దేవుడు సృష్టించాడు, వారిని పరిపూర్ణంగా సృష్టించాడు, తన స్వరూపంలో తన పోలికలో సృష్టించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుడు మాటకి అవిధేయత చూపించారు. అవిధేయత అంటే ఆజ్ఞను అతిక్రమించడము, పాపం చేశారు. సో దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్నటువంటి వాళ్ళు పాపం ద్వారా ఏమైపోయారు? మరి ఫాలన్ స్టేట్ కి పడిపోయారు, పతన స్థితిలో పడిపోయారు. అంటే దేవుని స్వరూపం ఏమైపోయిందంటే పతన స్థితిలోకి వచ్చింది. వారు దేవునితో సంబంధం, సహవాసం కోల్పోయి, మరి కోల్పోయిన స్థితిలో మరణమును అనుభవిస్తున్న వాళ్ళుగా ఉన్నారు. సో మరి అటువంటి పాపులైన, మరణానికి లోనటువంటి ఆదామవ్వల నుంచి వచ్చిన వాళ్ళే మానవులందరూ కూడా. అవునా? కాబట్టి ఆదామవ్వలు పాపులుగా ఉంటే వారికి పుట్టినటువంటి పిల్లలు ఎవరు? వాళ్ళు పాపులుగా పుడుతున్నారా లేదా? వాళ్ళు పాపులుగానే పుడుతున్నారు. వాళ్ళ పిల్లలు పాపులుగా పుడుతున్నారు, వాళ్ళ పిల్లలు పాపం. సో ఆదామవ్వలు అనేటువంటి మొదటి తరం పాపం చేశారు కనుక ఆ మొదటి తరం నుంచి వచ్చినటువంటి తరములన్నీ కూడా, మానవాళ్ళందరూ కూడా పాపులుగా ఈ లోకంలోనికి వచ్చారు. అర్థమైందా? చూడండి, మన మానవుల గురించినటువంటి వాస్తవికత ఇక్కడ తెలుస్తుంది. రియాలిటీ ఆఫ్ మ్యాన్ ఇక్కడ మనకి తెలుస్తుంది. మానవులు ఎవరు అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపులే, అందరూ పాపం చేస్తున్నారు, పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒక మనిషి, రోమపత్రిక 5:12, ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణమును ఈ లోకంలోకి ఎలాగూ సంప్రాప్తించను, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. సో పాపులు చూడండి, ఆదామవ్వల నుంచి వచ్చినటువంటి మానవాళికి వ్యత్యాసం ఏంటంటే, ఆదామవ్వలు వాళ్ళు పాపము లేని వారుగా దేవుని చేత సృష్టించబడ్డారు. అయితే వాళ్ళు పాపం చేసి పాపులయ్యారు. ఓకేనా? వాళ్ళు పాపం చేసి పాపులయ్యారు. కానీ వారి తర్వాత వారి సంతానం అంతా కూడా ఎలా జన్మించారంటే, పాపులైన ఆదామవ్వలకి జన్మించిన వాళ్ళందరూ పుట్టుకతోనే పాపులుగా జన్మిస్తున్నారు. అర్థమైందా? ఆదామవ్వలాగా మనం కూడా పాపం చేసి పాపులం కావట్లేదు. బై బర్త్ మనం పాపులుగానే జన్మిస్తున్నాం. వాళ్ళు పాపం చేసి పాపులయ్యారు, మనం పాపులుగా జన్మించా గనక పాపం చేస్తున్నాం. అర్థమైందా? తల్లిదండ్రులు ఆదాము అవ్వలనేటువంటి ఆ మొదటి తల్లిదండ్రుల నుంచి మానవాళి వారసత్వంగా పొందింది ఏంటి అంటే పాపపు స్వభావము, పాపపు స్థితిని వారసత్వంగా పొందాము. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి పిల్లవాడికి ఏ స్వభావం వస్తుంది? పాపపు స్వభావం వస్తుంది. అబద్ధాలు చెప్తాం, మోసం చేయటం, ఇదంతా వెరీ న్యాచురల్ కదా. పిల్లవాడు కూడా చేసేస్తా ఉంటాడు. ఎలాగొస్తుంది ఇది? బై నేచర్, స్వభావ సిద్ధంగా ఇవి మానవులకు వస్తుంది. చూడండి, మానవుడు ఎంత చిన్నపిల్లోడైనా సరే వాడికి తెలుసు వాడెవరు? పాపి. అవునా కదా? మీరు ఒకసారి మీరు ప్రశ్నించుకోండి, మీరు పాపులు అని అంటే, లేకపోతే మీ మనస్సాక్షి మీరు తప్పు చేశారని ఎప్పుడు చెప్పింది? చాలా చిన్నప్పుడు చెప్పింది కదా. ఫస్ట్ టైం
చాలా చిన్న వయసు అది మీకు. అంత చిన్న వయసులోనే మీరు తప్పు చేశారు, మీరు మంచి వాళ్ళు కాదు అని మీకు తెలిసిపోతుంది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ మీకు తెలుస్తా ఉంది మీ లోపల చెడిపోయిన స్థితి ఉంది అని మీకు తెలుస్తుంది. అవునా? కాబట్టి మనలో ఈ చెడిపోయిన ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఈ పాపపు స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? అదిగో మనందరం కూడా ఆదాము అవ్వ యొక్క పిల్లలమే. ఈ లోకంలో మానవులు అందరూ ఆదాము అవ్వ యొక్క పిల్లలే. ఆదాము అవ్వల ద్వారానే ఈ లోకంలో మానవాళి వ్యాపించింది. ఆ విధంగా పాపులైన వాళ్ళకి జన్మించిన మనము పాపులుగా ఈ లోకంలో వచ్చాము. ఓకే, సో మరి ఆదాము అవ్వల పిల్లలుగా మనం పాపులుగా జన్మించాము. ఇంకా పాపం ద్వారా ఏమొచ్చింది? ఆదాము అవ్వలకి మరణం వచ్చింది. అదే మరణం మనందరికి కూడా వచ్చింది. నేను పాపిని కాదన్నా అనుకో, మరి స్త్రీలు ప్రసవ వేదన పడుతున్నారా లేదా? ఆ పర్యవసానాలన్నీ మీరు అనుభవిస్తున్నారా లేదా? స్త్రీలు, పురుషులందరూ పొలం అంటే కష్టపడాల్సి వస్తుందా లేదా? మానవాళి కష్టపడకుండా పంట వస్తుందా? ఈ పాపం యొక్క పర్యవసానాలు మానవాళి అందరూ అనుభవిస్తున్నారంటే అర్థం ఏంటి? మానవులందరూ పాపులుగా జన్మిస్తున్నారు కాబట్టి పాపపు పర్యవసానాలు అనుభవిస్తున్నాం. అవునా కదా? లేకపోతే ఇది అన్యాయం అయింది. ఆదాము అవ్వలు పాపం చేస్తే పాపం లేకుండా పుట్టే వాళ్ళు పాపం యొక్క పర్యవసానాలు ఎందుకు అనుభవించాలి చెప్పండి? ఈ క్రైస్తవ్యంలో కొన్ని డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. మనం పుట్టుకతో పాపులమా కాదా? ఒరిజినల్ సిన్ డిబేట్. మీరు చెప్పండి, పుట్టుకతో పాపులుగా జన్మించకపోతే మరి పాపం యొక్క ఫలితాలని మానవుడు ఎందుకు అనుభవించాల్సి వస్తుంది? ఆదాము అవ్వలు చేసిన పాపానికి నువ్వు పాపిగా జన్మించకపోతే నువ్వెందుకు అనుభవించాల్సి వస్తుంది పాపం యొక్క పర్యవసానం? నీకు మరణం ఉండకూడదు కదా? అర్థమైందా? సో ఇవన్నీ చాలా సింపుల్ గా అనిపిస్తాయి, కానీ దీస్ ఆర్ ఆల్ ద ఫౌండేషనల్ ట్రూత్స్, పునాది సత్యాలు అనమాట. సో మానవులు ఎందుకు పాపులయ్యారు అంటే మనం ఏదో పాపం చేశామని కాదు, మన పూర్వీకుడైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేసిన దాన్ని బట్టి మనం ఈ లోకంలో అందరం మానవాళి అందరూ కూడా పాపం చేస్తాం. అర్థమైందా? రైట్. సో ఇక్కడ మనము ఆపేస్తాం మనం. ఓకే, సో ఈరోజు ఏం చూసాం మనం? పాపం ద్వారా ఈ లోకంలోనికి వచ్చినటువంటి భయంకరమైనటువంటి పర్యవసానాన్ని మనం చూసాం. మనం ఆ పర్యవసానాల మధ్యలోనే మనం ఈరోజు ప్రతిదినం బ్రతుకుతున్నాం. మరి మరణం అనేది పాపం యొక్క ఫలితంగా వచ్చింది. రైట్. సో ఇదంతా బ్యాడ్ న్యూస్. యాక్చువల్గా ఈ బ్యాడ్ న్యూస్ ఉన్నప్పటికీ దేవుడు ఆయన ఏం చేశాడు? ఆయన యొక్క మర్సీ, ఆయన యొక్క గ్రేస్ ఆయన మనకు చూపించాడు. ఆయన కనికరం, ఆయన కృప మనకి చూపించాడు. ఏంటా కనికరం, కృప? మానవాళికి దేవుడు ఇచ్చినటువంటి హోప్, నిరీక్షణ ఏంటి అంటే మానవుని రక్షిస్తాను, మానవుని విమోచిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. సో వీటన్నిటి మధ్యలో ఆ గొప్ప వాగ్దానం, ఆ గొప్ప నిరీక్షణని మనం మర్చిపోకూడదు. ఓకే, సో ఆ నిరీక్షణ గురించి మనము ఇంకా ముందున్న పాఠాలు కూడా మనం నేర్చుకుంటాం.